ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, దయామయుడా, పరలోకమందున్న మా తండ్రి, నిత్యము స్తుతించదగిన మీ నామమునకు స్తోత్రములు దేవా. ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించిన యేసయ్య, మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. శోధింపబడి వారికి సహాయం చేసే యేసయ్య, ప్రధాన అపోస్తులుడైన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. నిత్య రక్షణకు కారణభూతుడైన యేసయ్య, నిశ్చయంగా మమ్ము ఆశీర్వదించే యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన రోజంతా నీ శ్రేష్టమైన రెక్కల చోటున భద్రపరిచి కాపుదలనిచ్చి కాపాడారు. మీకు కృతజ్ఞతలు దేవా. అయ్యా, మేము ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థనతో మా దినచర్య ప్రారంభించే ఆసక్తి మాలో కలిగించండి ప్రభువా. ఈరోజు దూర ప్రయాణాలు చేసేవారికి తోడుగా ఉండి క్షేమంగా గమ్యాలకు చేర్చండి ప్రభువా. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధ హస్తంతో తాకి శక్తినిచ్చి స్వస్థపరచండి దేవా. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి అయ్యా. జీవితమంతా మీ సహవాసంలో సాగే ధన్యతనివ్వండి ప్రభువా. ఉద్యోగంలో, మా చేతి పనులలో మాకు తోడుగా ఉండండి తండ్రి. నిజాయితీతో కష్టించి పనిచేసే మంచి బుద్ధిని మాకు ఇవ్వండి ప్రభువా. పాపానికి ఆకర్షితులం కాకుండా పరిశుద్ధ హృదయం కలిగి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండే నెమ్మదిగల హృదయం ఇవ్వండి దేవా. శాతానుపై మాకు విజయంనివ్వండి ప్రభువా. తండ్రి, ఈ లోక స్నేహం కంటే పరలోక స్నేహితుడైన మీ సహవాసంలో అధికముగా గడిపే మనస్సు, ఆసక్తి, శ్రద్ధ మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అవసరతల గురించి, వారి సమస్యల గురించి, వారి అనారోగ్యముల గురించి ప్రార్థిస్తూ ఉండగా దేవా, ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనలకు జవాబునిచ్చి వారి పాపములు క్షమించి వారిని స్వస్థపరిచి నీ అద్భుత కార్యములు వారి జీవితాలలో చూచినట్లుగా మీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరించము తండ్రి. ఆర్థికంగా చిదిగిపోయిన వారికి, ఏమీ తెలియని నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న నీ బిడ్డలకు మీ ఆదరణ, సమాధానము, ప్రేమ, కరుణ, వాత్సల్యములతో దీవించి ఆశీర్వాదములు దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి తోడయుండి ఆశీర్వదించండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. డిప్రెషన్లో ఉన్న వారికి విడుదల కలిగించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సమృద్ధి కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి అనారోగ్యమునకు గురి కాకుండా నీ చల్లని హస్తాల క్రింద దాచి కాచి సంరక్షించి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించి ఈ నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య కాపుదల, ఆదరణ, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.